నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. బంగారం కొనేవారే కరువయ్యారు. కస్టమర్లు లేక షాపులన్నీ వెలవెల. గోల్డ్ డిమాండ్ తగ్గితే మరి రేటు కూడా తగ్గుతుంది కదా అని అనుకుంటే పొరపాటే. కొనేవారు లేకపోతే ఉల్లిపాయలు 100కో 5 కేజీలు వచ్చినట్టు గోల్డ్ ధర మాత్రం దిగిరావడం లేదు. డిమాండ్ తగ్గినా రేటు మాత్రం పైకి ఎగబాకుతోంది. డిమాండ్ సప్లై సూత్రం బంగారానికి ఎందుకు వర్తించడం లేదు? డిమాండ్ డౌన్ కావడానికి కారణాలేంటి? రేటు ఎందుకు పెరుగుతోంది? రానున్న రోజుల్లో బంగారం దిగొస్తుందా లేక దడ పుట్టిస్తుందా? రండి బాబు రండి అంటూ గోల్డ్ షాపులు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. జనాలు మాత్రం అటువైపు చూడడం లేదు, తరుగు లేదు, అంతా పొదుపేనంటూ ఊరిస్తున్నాయి. నగల కోసం మగువల మనసు మాత్రం అటువైపు లాగడం లేదు. సేల్స్ తగ్గినా రేట్స్ మాత్రం తగ్గనంటున్నాయి. పసిడి ఎందుకింతగా మిడిసిపడుతోంది? గోల్డ్ డిమాండ్ అమాంతం పడిపోయింది. రేటు మాత్రం రికార్డు స్థాయిలో పెరిగింది. పుత్తడి కొనుగోళ్లు తగ్గడానికి కారణమేంటి? ధర మాత్రం పైకి ఎందుకు ఎగబాకుతోంది? వచ్చే 2 నెలలు బంగారానికి కీలకమా? బంగారం అంటే ఎగబడుకునే జనాలు అసలు గోల్డ్ షాపుల వైపు వెళ్లడం బాగా తగ్గించేశారు. ఆఫర్ల మీద ఆఫర్లు పెడితే పావలెత్తు పసిడైనా కొని దాచుకోవాలని ఆరాటపడే ఆడవాళ్లు బంగారం దుకాణాల వైపు చూడడం లేదు. కస్టమర్లతో కిటకిటలాడే గోల్డ్ షాపులు కొనేవారు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో దేశంలో బంగారం కొనుగోళ్లు పడిపోయాయి. భారతీయులకు బంగారం కేవలం ఆభరణం కాదు, భావోద్వేగం. అత్యవసరానికి పసిడే ఆపద్బాంధవుడు. కానీ అదే పుత్తడి కొనుగోళ్ల విషయంలో ఇప్పుడొక పెద్ద టర్నింగ్ పాయింట్ కనిపిస్తోంది. లేటెస్ట్ గా వెలువడిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మన దేశంలో బంగారం డిమాండ్ ఏకంగా 6% పడిపోయింది. ఎప్పుడూ రద్దీగా ఉండే నగల దుకాణాలు ఈ సీజన్లో డీలా పడ్డాయి. WGC విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో డిమాండ్ భారీగా పతనమైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 139.7 టన్నులుగా ఉన్న బంగారం డిమాండ్ ఈసారి 131 టన్నులకు పరిమితమైంది. మొత్తం డిమాండ్లో సింహభాగం ఉండే జ్యువెలరీ డిమాండ్ ఏకంగా 15% తగ్గి 75 టన్నులకు పడిపోయింది. గత 2 దశాబ్దాల్లో జూన్ క్వార్టర్లో ఇది రెండో కనిష్ట స్థాయి అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇన్వెస్ట్మెంట్ పరంగా కడ్డీలు, నాణేలకు డిమాండ్ 9% పెరిగి 50 టన్నులకు చేరింది. ఇక అంతర్జాతీయంగా పెట్టుబడుల ఉపసంహరణ జరిగినప్పటికీ గోల్డ్ ETFల్లోకి నికరంగా 4.2 టన్నుల పెట్టుబడులు వచ్చాయి. Q1లో రీసైకిల్ చేసిన మొత్తం పసిడి పరిమాణం 23 టన్నుల నుంచి 17% క్షీణించి 19.2 టన్నులకు తగ్గింది. దిగుమతులు 23% క్షీణించి 127.4 టన్నుల నుంచి 98.1 టన్నులకు తగ్గాయి. పసిడి ఔన్సు ధర సగటున $4,506. 2025లో ఇదే వ్యవధిలో రేటు $3,280గా నమోదైంది. గత 6 సంవత్సరాల్లో పసిడి డిమాండ్ ఎన్నడూ ఇంత కనిష్ట స్థాయికి పడిపోలేదు. గత ఏడాది జూన్ త్రైమాసికంతో పోల్చినా డిమాండ్ పరిమాణం 6% తగ్గింది. ఇదే సమయంలో దిగుమతి చేసుకునే ఔన్సు పసిడి సగటు ధర మాత్రం $3,280.4 నుంచి $4,506.3కు చేరింది. అలాగే భారత్లోనూ 10 గ్రాముల మేలిమి బంగారం ధర $94,875.90 నుంచి 1,50,744.8కి చేరిందని WGC తెలిపింది. పాత బంగారాన్ని విక్రయించి నగదు తెచ్చుకునే రీసైక్లింగ్ కూడా 17% తగ్గాయి. అయితే డిమాండ్ తగ్గినా కొనుగోళ్లు మందగించినా రేటు మాత్రం ఏమాత్రం తగ్గలేదు, మరింత పెరిగింది. విలువ పరంగా సరికొత్త రికార్డు కూడా సృష్టించింది పసిడి. కొనుగోళ్ల పరిమాణం తగ్గినా ధరలు భగభగా మండడంతో విలువ పరంగా మాత్రం డిమాండ్ భారీగా పెరిగింది. గత ఏడాది 132,500 కోట్లుగా ఉన్న వ్యాపారం ఈసారి ఏకంగా 50% పెరిగి 198,100 కోట్లకు పెరిగింది. అంటే తక్కువ బంగారమే కొన్నా ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. అలాగే ఆభరణాల కోసం బంగారం కొనడం తగ్గినా పెట్టుబడి లాభాల కోసం పసిడి కొనడం మాత్రం పెద్దగా తగ్గలేదు అంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. జూన్ త్రైమాసికంలోనూ ఇందుకోసం 50.3 టన్నుల బంగారం కొనుగోలు చేశారు. దేశంలోని గోల్డ్ ETFలు 4.2 టన్నుల నికర పసిడి పెట్టుబడులను ఆకర్షించాయి. ఈ ఏడాది రెండో అర్ధభాగంలో పండుగలు, పెళ్లిల సీజన్ ఉండడంతో డిమాండ్ మరింత పెరుగుతుందని భావిస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు. డిమాండ్ తగ్గినా ధరలు మాత్రం పైకి ఎగబాకడం పసిడి కొనుగోళ్లపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు అనడానికి నిదర్శనం అంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్. రాబోయే రోజుల్లో ఏడాది మొత్తం మీద డిమాండ్ 650 నుండి 750 టన్నులుగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు, వడ్డీ రేట్లు,
ద్రవ్యోల్బణం మొదలైన వాటిని పరిగణలోకి తీసుకుంటే ఈ శ్రేణిలో మధ్యస్థాయికి కూడా పరిమితం కావచ్చని విశ్లేషిస్తున్నారు. బంగారం ధరలు మరింత కరెక్షన్ కి లోనై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తే డిమాండ్ గరిష్ట స్థాయిలో ఉండొచ్చని చెప్తున్నారు. మొత్తానికి బంగారం ధరల హెచ్చుతగ్గులు ఊహకి అందడం లేదు. కొనేవారు కరువైనా రేట్లు మాత్రం తగ్గడం లేదు. మున్ముందు పండుగలు, ఫంక్షన్ల సీజన్లు, ఇరాన్ అమెరికా యుద్ధాల ప్రభావంతో మరింత పెరుగుతుందో తరుగుతుందో బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేయలేకపోతున్నారు. బంగారం డిమాండ్ తగ్గుతోంది, రేటు పరుగులు పెడుతోంది. కొనేవారు కరువైనా ధరలెందుకు తగ్గడం లేదు? కొనేందుకు జనం వెనకడుగు వేస్తున్నా రేటు మాత్రం కొండెక్కి కూర్చుంది. ఇంటర్నేషనల్ రేంజ్లో పెద్ద మనుషుల ఆటలు, సెంట్రల్ బ్యాంకుల బంగారం వేట పసిడి తీరును అంతుచిక్కని బ్రహ్మపదార్థంలా మార్చేశాయా? పసిడి ధరలు గత కొన్ని నెలలుగా చుక్కలను తాకుతున్నాయి. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని గతంలో భారీగా పెంచింది. ఇటీవల దాన్ని కొనసాగించడం మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపించింది. దిగుమతి సుంకం, జీఎస్టీ కలిపి దాదాపు 18% భారం పడుతూ ఉండడంతో సామాన్యుడు బంగారం అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. కొనుగోళ్లు తగ్గడానికి మరో కారణం సీజనల్ సెంటిమెంట్. తక్కువ ముహూర్తాలు, ఏప్రిల్ జూన్ క్వార్టర్ ప్రారంభంలో అక్షయ తృతీయ, కొన్ని పెళ్లిళ్లు మినహా ఎలాంటి శుభముహూర్తాలు లేవు. దీంతో మార్కెట్లో కొనుగోళ్లు పూర్తిగా స్తబ్దతగా మారాయి. బంగారం కొనుగోళ్లను తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునివ్వడం కూడా సేల్స్ తగ్గడానికి ఒక కారణమైంది. జనాల పొదుపు ధోరణి సైతం డిమాండ్ పడిపోవడానికి మరో కారణం. దేశంలో పెరుగుతున్న దిగుమతి బిల్లులను తగ్గించడానికి అనవసరమైన విలాసవంతమైన బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ క్లారియన్ కాల్ ప్రభావం మధ్యతరగతి ప్రజల కొనుగోలు మనస్తత్వంపై స్పష్టంగా పడింది. ప్రధాని మోడీ ప్రకటన వచ్చిన మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని భారీగా పెంచింది. సుంకం పెరగడం వల్ల విదేశాల నుంచి అధికారికంగా బంగారం దిగుమతి చేసుకోవడం ఖరీదైన వ్యవహారంగా మారింది. ఇది దేశీయంగా బంగారం కొత్త కొనుగోళ్లను చాలా వరకు నియంత్రించింది. మోడీ పిలుపునిచ్చిన 10 రోజుల్లోనే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జ్యువెలరీ షాపుల్లో సేల్స్ 80% వరకు పడిపోయాయి. కస్టమర్ల ఆలోచన ధోరణి కూడా కొంతవరకు మారిందని కొందరు బులియన్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం. 10 మందిలో 6 ఈ ఏడాది బంగారం కొనకూడదని ఫిక్స్ అయ్యారు. భారతదేశం 90% బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. అలాగే 90% చమురుకు దిగుమతే ఆధారం. చమురు దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంధనమైతే బీరువాల్లో మూలిగే గోల్డ్తో దేశానికి ఎలాంటి ఉపయోగం లేదు. దీనికి తోడు డిమాండ్కు తగ్గట్టు ప్రతి ఏడాది డాలర్లను చెల్లించి బంగారం దిగుమతి చేసుకుంటే నిత్యావసరమైన క్రూడ్ ఆయిల్, ఇతర ఆహార, మెడిసిన్, ఫెర్టిలైజర్స్ దిగుమతికి ఇబ్బంది. అందుకే దేశంలో విదేశీ మారక నిల్వలను కాపాడడానికి ఒక్క ఏడాది పాటు అనవసరమైన బంగారం కొనడం ఆపాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను కోరారు. పశ్చిమాసియా యుద్ధంతో చమురు ధరలు పెరిగాయని, ఆయిల్ కొనడానికి డాలర్లు కావాలి కాబట్టి బంగారం దిగుమతులు తగ్గించాలని పిలుపునిచ్చారు. బంగారం డిమాండ్ తగ్గడానికి ప్రధాని పిలుపు కూడా ఒక కారణమే. కొత్త కొనుగోళ్ల కంటే ఎక్స్చేంజ్ క్రేజ్ పెరిగిపోయింది. మార్కెట్లో ఈసారి సరికొత్త ట్రెండ్ కనిపించింది. వినియోగదారులు కొత్త బంగారం కోసం నేరుగా క్యాష్ పెట్టడం కంటే తమ వద్ద ఉన్న పాత బంగారాన్ని ఇచ్చి కొత్త ఆభరణాలు తీసుకునేందుకు మొగ్గు చూపారు. రిటైలర్ల దగ్గర ఎక్స్చేంజ్ వాల్యూమ్స్ ఏకంగా 10% నుంచి 20% వరకు పెరిగాయి. కొన్ని చోట్ల అమ్మకాల్లో 70% వరకు ఎక్స్చేంజ్ ద్వారానే జరిగాయి. సాధారణంగా ప్రపంచంలో యుద్ధాలు లేదా రాజకీయ అస్థిరత ఏర్పడినప్పుడు ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లు రిస్కీ అసెట్స్ నుంచి వెనక్కి తగ్గి అత్యంత సురక్షితమైన బంగారం వైపు మొగ్గు చూపుతారు. దీనివల్ల డిమాండ్ పెరిగి బంగారం ధరలు భారీగా ఎగబాకుతాయి. యుద్ధం కారణంగా ముడి చమురు సరఫరా దెబ్బతిని ధరలు పెరిగితే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ద్రవ్యోల్బణం నుంచి రక్షణ పొందడానికి ప్రజలు బంగారాన్ని ఒక అస్త్రంగా భావిస్తారు. ఇరాన్ యుద్ధం పూర్తిగా ముగియలేదు. ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. అయినా బంగారం డిమాండ్ పెరగలేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వ్యతిరేక ప్రభావం ఉంటుంది. యుద్ధానికి ముందే బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇన్వెస్టర్లు యుద్ధ సమయాల్లో తమ లాభాలను నగదు రూపంలో వెనక్కి తీసుకోవడానికి బంగారాన్ని విక్రయిస్తారు. దీంతో తాత్కాలికంగా ధరలు తగ్గిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడలా జరగలేదు. డాలర్ అప్ అండ్ డౌన్ తోనూ గోల్డ్ రేట్లలో హెచ్చు తగ్గులుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలను అమెరికా డాలర్తో లెక్కిస్తారు. సాధారణంగా డాలర్ బలపడితే బంగారం ధర తగ్గుతుంది. డాలర్ బలహీనపడితే బంగారం ధర పెరుగుతుంది. ప్రపంచ సంక్షోభాల సమయంలో ఇన్వెస్టర్లు కేవలం బంగారం మాత్రమే కాకుండా అత్యంత సురక్షితమైన కరెన్సీగా భావించే అమెరికా డాలర్ను కూడా కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. డాలర్కు డిమాండ్ పెరిగి అది బలపడినప్పుడు బంగారంపై పెట్టుబడులు తగ్గడం వల్ల పసిడి డిమాండ్ క్షీణిస్తుంది. కానీ 2 నెలలుగా డాలర్ వాల్యూ వీక్ అయింది. అయినా గోల్డ్ సేల్స్ పెరగలేదు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఎక్కువగా ఉంచితే ప్రభుత్వ బాండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇన్వెస్టర్లకు అధిక రాబడి లభిస్తుంది. బంగారంపై ఎలాంటి రెగ్యులర్ వడ్డీ లేదా డివిడెండ్ రాదు.
అందువల్ల వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు బంగారానికి బదులుగా బాండ్లలో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడతారు. దీనివల్ల బంగారం డిమాండ్ తగ్గి ధర పడిపోతుంది. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే బాండ్ల ద్వారా వచ్చే లాభమూ తగ్గుతుంది. అప్పుడు ఇన్వెస్టర్లు సురక్షితమైన ప్రత్యామ్నాయంగా బంగారం వైపు మళ్లుతారు. దీనివల్ల బంగారానికి డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి. కానీ ఈ ఫార్ములా కూడా బంగారంపై ఈసారి రివర్స్ గేర్లో వెళ్తుంది. ఫెడరల్ రిజర్వ్ రేట్లు కొంతకాలంగా యథాతథంగా ఉన్నాయి. అయినా గోల్డ్ సేల్స్ ఆశించినంత పెరగలేదు. యుద్ధం వల్ల సాధారణంగా బంగారం డిమాండ్ పెరగాలి. అయితే అదే సమయంలో డాలర్ బలపడినా లేదా యుద్ధం వల్ల పెరిగే ద్రవ్యోల్బణాన్ని అణిచివేయడానికి ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతామని సంకేతాలిచ్చినా బాండ్ల వైపునకు డబ్బు వెళ్లి బంగారం డిమాండ్ తాత్కాలికంగా తగ్గిపోతుంది. ఈ 3 అంశాల సంయుక్త ప్రభావం ఆధారంగానే రోజు బంగారం మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనవుతుంది. అయితే ఈ సాంప్రదాయానికి భిన్నంగా డిమాండ్ తగ్గింది, రేటు మాత్రం పెరిగింది. బంగారం దిగుమతిపై భారీగా సుంకం పెంచడం డిమాండ్ తగ్గడానికి ఒక కారణమైనా యథేచ్ఛగా స్మగ్లింగ్ సాగుతోంది. సుంకాల పెంపుతో బ్లాక్ మార్కెటింగ్ పెరిగింది. అక్రమ మార్గాల్లో ఇప్పటికే మార్కెట్లోకి బంగారం ప్రవేశించింది. స్మగ్లింగ్, అక్రమ మార్గాల్లో మార్కెట్లలోకి పసిడి వెల్లువెత్తడం పరిశ్రమకు అతిపెద్ద రిస్క్ గా మారింది. అధికారుల కళ్లు గప్పి దుబాయ్, సింగపూర్, థాయిలాండ్ దేశాల నుంచి బంగారాన్ని భారత్కు తరలిస్తున్నట్లు WGC తెలిపింది. ఈ ఏడాది మే 13 నుంచి జూన్ నెలాఖరు వరకు స్మగ్లర్ల నుంచి 160.91 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది ఇదే కాలంలో స్వాధీనం చేసుకున్న 86.16 కిలోలతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. పసిడి మార్కెట్కు స్మగ్లింగ్ పెద్ద దెబ్బ. జనాలు బంగారం కొనడం మానలేదు, కేవలం తమ కొనుగోలు పద్ధతులను మార్చుకున్నారని గణాంకాలు చెప్తున్నాయి. ఆభరణాలు కొనకపోయినా డిజిటల్గా కొనేసి దాచుకుంటున్నారు. మరి రానున్న 2 నెలల కాలంలో పుత్తడి పయనం ఎలా ఉండబోతోంది? రేట్లు తగ్గుతాయా, మరింత పెరుగుతాయా? బులియన్ మార్కెట్ నిపుణుల అంచనాలేంటి? డాలర్ పుంజుకోవడంతో బంగారం ధర 2% పడిపోయింది. అయినప్పటికీ బలహీనమైన ద్రవ్యోల్బణ డేటా కారణంగా యుఎస్ వడ్డీ రేట్ల పెంపుపై అంచనాలు తగ్గడంతో 5 నెలల కాలంతో పోల్చితే పసిడి లాభాల బాటలోనే ఉంది. ఈ నెలలో ఇప్పటి వరకు బంగారం 1.1% పెరిగింది. ఫిబ్రవరి తర్వాత ఇదే అతిపెద్ద నెలవారీ పెరుగుదల. ద్రవ్యోల్బణ గణాంకాలు తగ్గడం, చమురు ధరలు ఇరాన్ వార్కు ముందున్న స్థాయికి పడిపోవడం ఈ లాభాలకు ప్రధాన కారణాలు. పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల అంచనా ప్రకారం సెప్టెంబర్లో వడ్డీ రేట్ల పెంపుకు 65% అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులతో బంగారం ఔన్స్ ధర సుమారు $4,090 నుంచి $4,100 దగ్గర ట్రేడ్ అవుతుంది. గతంలో నమోదైన గరిష్ట స్థాయిలతో పోలిస్తే ఇది కొంత తగ్గినప్పటికీ నిపుణుల అంచనాల ప్రకారం $4,000 మార్క్ అత్యంత కీలకమైన మద్దతుగా నిలుస్తుంది. మార్కెట్ విశ్లేషకులు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనాల ప్రకారం $3,895 నుంచి $4,305 మధ్య గోల్డ్ ఫెయిర్ వాల్యూ రేంజ్ కొనసాగుతుంది. చారిత్రాత్మకంగా బంగారం ధరలు గణనీయంగా తగ్గినప్పుడు సెంట్రల్ బ్యాంకులు, ఇన్వెస్టర్లు వెంటనే డీప్ బయింగ్ ప్రారంభిస్తారు. అందువల్ల $4,000 స్థాయి దగ్గర బలమైన కొనుగోళ్ల మద్దతు లభించే అవకాశం ఉంది. గోల్డ్మన్ సాక్స్ అంచనా ప్రకారం ఏడాది చివరి నాటికి $4,900 బంగారం రేటు వరకు చేరొచ్చు. చివరి త్రైమాసికంలో $4,500 స్థాయిని తాకొచ్చని జేపీ మోర్గాన్ భావిస్తోంది. ప్రస్తుతానికి మార్కెట్ కన్సాలిడేషన్ దశలో ఉంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా. ఒకవేళ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ పెరిగినా లేదా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం వైపు పయనించి వడ్డీ రేట్లు తగ్గితే బంగారం మళ్లీ పుంజుకుని పైకి వెళ్లే అవకాశం ఉంది. రాబోయే కొన్ని వారాలు లేదా నెలల పాటు బంగారం ధరలు ఒక నిర్దిష్ట పరిధిలో హెచ్చుతగ్గులకు లోనవుతూ ప్రయాణించే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. వచ్చే నెలలో ఫెడరల్ రిజర్వ్ రేట్లు తగ్గిస్తుందనే సంకేతాలు బలపడితే బంగారం మళ్లీ దూకుడు చూపే అవకాశం ఉంది. మధ్యప్రాచ్యం లేదా ఇతర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, సుంకాల ప్రభావం గ్లోబల్ మార్కెట్లపై పడుతుంది. ఇలాంటి అనిశ్చితి నెలకొన్న ప్రతిసారి ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఇది ధరలకు బలమైన మద్దతుగా మారుతుంది. మార్కెట్లు ఫ్లక్చుయేషన్ ఎక్కువ అయిపోయినాయి. డైలీ మార్కెట్కి 100, 300 అప్ అండ్ డౌన్ మార్కెట్ వల్ల ఈ పబ్లిక్ కన్ఫ్యూజ్ అవుతాం గోల్డ్ కొనేదానికి. దానివల్ల ఈ మార్కెట్స్ ఈ మొత్తము ఫారిన్ మార్కెట్సే. ఈ ఒక్కరోజు మార్నింగ్ ఒక రేట్ ఉంటే ఈవినింగ్ ఒక రేట్ ఉంటాయి. దాని బిజినెస్ కూడా చాలా స్లోగా ఉంది. లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే $10,000 ఉంది. ఇప్పుడు 14,000, దగ్గర 2,000, 3,000 రూపీస్ పర్ గ్రామ్ వేరియేషన్ అయిపోతూ ఉంది. మామూలు మంచి కొనాలంటే చాలా కష్టంగా ఉంటుంది. బంగారము వ్యాపారం కూడా చాలా స్లోగా ఉండాలి. ప్లస్ ఇది ఆడి మాసము, నెక్స్ట్ మంత్ మ్యారేజెస్ కూడా ఉన్నాయి. దీనివల్ల మార్కెట్లో గోల్డ్ స్టేబుల్గా ఉంటే మేము కన్ఫ్యూజ్ కాకుండా, కస్టమర్ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. బిజినెస్ కూడా బాగుంటుంది.
ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో భాగంగా బంగారాన్ని నిల్వ చేసే ధోరణిని కొనసాగిస్తున్నాయి. రాబోయే 2 నెలల్లో సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు మళ్లీ ఊపందుకునే అవకాశం ఉండడంతో ఇది ధరలు మరింత పడిపోకుండా ఒక రక్షణ వలయంలా పనిచేస్తుంది. ఈ ఏడాది మొత్తానికి భారత్లో బంగారం డిమాండ్ 650 నుండి 750 టన్నుల మధ్య ఉంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తుంది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల ఆధారంగా డిమాండ్ ఈ రేంజ్ మధ్యలోనే ఉండే అవకాశం ఉంది. అయితే రాబోయే పండుగ సీజన్, పెళ్లిల ముహూర్తాలను బట్టి మళ్లీ కొనుగోళ్లు పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కానీ వినియోగదారులు మాత్రం మునుపటిలా కాకుండా మరింత ప్రైస్ సెన్సిటివ్గా మారడం ఖాయం. కొనుగోళ్లలో బంగారం వాల్యూమ్ తగ్గినా ధరలు గరిష్టంగా ఉండడంతో కొనుగోళ్లు పెట్టిన మొత్తం విలువ దాదాపు 50% పెరిగి 1.98 లక్షల కోట్లకు చేరింది. దీన్ని బట్టి భారతీయులు బంగారం కొనడం మానలేదని, కేవలం తన కొనుగోలు పద్ధతులను మార్చుకున్నారని స్పష్టమవుతుంది. భారీ ఆభరణాలకు బదులుగా తక్కువ బరువున్న డిజైన్లను ఎంచుకుంటున్నారు. పాత బంగారాన్ని ఇచ్చి కొత్తవి మార్చుకునే సంస్కృతి పెరిగింది. మరోవైపు ఫిజికల్ గోల్డ్తో పాటు గోల్డ్ ఈటీఎఫ్లు, డిజిటల్ గోల్డ్ బార్లు, కాయిన్ల రూపంలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య 9% వరకు పెరిగింది. డిమాండ్ తగ్గినప్పటికీ 2026 చివరి నాటికి పుత్తడి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ యుద్ధం మళ్లీ తీవ్రమవుతున్నట్లు అర్థమవుతుంది. దీంతో ప్రపంచవ్యాప్త సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణం నుంచి రక్షణకు టన్నుల కొద్దీ బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉన్నాయి. డాలర్పై ఆధారపడడం తగ్గించుకోవడానికి బ్యాంకులు ఇప్పటికీ భారీ స్థాయిలోనే బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నాయి. 2026 చివరి నాటికి 10 గ్రాముల పుత్తడి ధర 1,90,000కు చేరుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో బంగారం కొనుగోళ్లు తగ్గడం అనేది కేవలం ఒక సాధారణ విషయమేం కాదు. అధిక ధరలు, ప్రభుత్వ విధానాలు, పీఎం మోడీ పిలుపు అన్నీ కలిసి పసిడి మార్కెట్ను ఒక కొత్త మలుపు తిప్పాయి. వినియోగదారులు ఇప్పుడు కేవలం గుడ్డిగా బంగారం కొనేయకుండా పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేయడం లేదా ప్రత్యామ్నాయ పెట్టుబడుల వైపు చూస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే రాబోయే 2 నెలలు బంగారం మార్కెట్ కాస్త స్థిరంగా, కొంచెం హెచ్చుతగ్గులతో సాగే ఛాన్స్ ఉంది. ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ పండగ సీజన్ డిమాండ్ మార్కెట్ను ముందుకు నడిపిస్తుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.